అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో క్యాప్సికమ్తో ఒక స్పెషల్ ఫ్రై రెసిపీ చేయబోతున్నాను. ఈ ఫ్రై చపాతీలోకైనా పప్పన్నంలోకి సైడ్ డిష్కైనా చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా మనం జనరల్గా అయితే కర్రీ చేస్తాం కదండి, మసాలా కర్రీ. ఆ కర్రీ లేదు ఇంకో విధమైన ఫ్రై చేస్తాము. అది కాకుండా ఇప్పుడు ఈ శనగపిండి వేసి చేసే ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మరి ఈ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 కిలో క్యాప్సికమ్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని మిడిల్ పార్ట్ అలాగే లోపల ఉన్న సీడ్స్ అంతా సపరేట్ చేసుకోవాలి. నేనైతే పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తో ఇలా రౌండ్గా తీస్తాను. అప్పుడు మనకు మిడిల్లో ఉన్న పార్ట్ అంతా ఒకేసారి వస్తుందండి. అదే మనం కట్ చేసాము అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఇలా పీలర్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది సీడ్స్ అంతా. ఇలా క్యాప్సికమ్ని సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకో. ఈ క్యాప్సికమ్ స్మెల్ కొందరికి సరిపోదు కదండి. ఆ స్మెల్ పోవాలి అంటే కొద్దిగా సాల్ట్ వాటర్లో ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. అప్పుడు ఆ క్యాప్సికమ్ స్మెల్ అనేది పోతుందండి. మనం జనరల్గా క్యాప్సికమ్ని ఫ్రైడ్ రైస్లలోకి అలాగే శాండ్విచ్లలోకి ఇలా వాడుతూ ఉంటాం కదా. వాటిలో ఒకటో సగమో వేస్తాం కాబట్టి అంత స్మెల్ అనిపించదు. క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పోపు దినుసులు అలాగే 2 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకును వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడాక నేనైతే ఇక్కడ ఫస్ట్ సాంబార్ ఉల్లిపాయలు వేసి వేపుకుంటున్నానండి. ఈ ఫ్రైలో సాంబార్ ఉల్లిపాయలు వేసామంటే కూడా చాలా బాగుంటుందండి. మనం సాంబార్ ఉల్లిపాయలు అంటే సాంబార్కి మాత్రమే అనుకుంటాం కదా, కొన్ని ఫ్రైలలో కూడా చాలా బాగుంటాయి. సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మనం నార్మల్ ఉల్లిపాయలే వేసుకోవచ్చండి. ఇవి జస్ట్ టేస్ట్ కోసం మాత్రం కొద్దిగా వేసాను. మళ్ళీ తర్వాత నార్మల్ ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మన నార్మల్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేపుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ క్యాప్సికమ్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. మూత మూసైనా మగ్గించవచ్చు, లేకపోయినా కూడా చాలా త్వరగా మగ్గిపోతుందండి క్యాప్సికమ్. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు వేయించండి. క్యాప్సికమ్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి కలుపుకోవాలి. మనం ఇందులో సాల్ట్ ఫస్ట్ ఉల్లిపాయలకి వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మరో 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా శనగపిండి వేయటం వల్ల మనకు ముక్కలకి లైట్గా కోటింగ్ లాగా పట్టుకుంటుందండి. ఇది పప్పన్నంలో కానీ చపాతీలోకి కానీ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన పల్లీలను క్రష్ చేసుకుందాం రండి. 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో వేసి దంచుకుంటున్నానండి. అదే మీరు మిక్సీలో వేసుకున్నా కూడా పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. అప్పుడు ఇలా ముక్కలుగా వస్తుంది. ఈ పొడిని క్యాప్సికమ్ అంతా అయిన తర్వాత చివర్లో చల్లుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో నువ్వులైనా చల్లుకోవచ్చండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసి కలుపుకోవాలి. చివరగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా అంటే పావు చెక్క నిమ్మరసం పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై రెడీ. ఈ తాలింపు పప్పన్నంలోకి సైడ్ డిష్కైనా చపాతీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. సాల్టెడ్ చిప్స్తో ఈ క్యాప్సికమ్ కర్రీ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి.
తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.